ఇరిగేషన్కి ఇచ్చినారా? ఇరిగేషన్కి ఇచ్చినారా? ఏది పప్పు ఎన్నికరా సైడ్ నిలబడుకున్నా సైడ్ ఇస్తే మన కులదేవతా సమేత ఇష్టదేవత సంపూర్ణ ఆచ్ఛాదన లక్ష్మి సౌభాగ్యవతి సుమంగళీర్యం వధూరనాగం పశ్చవాన్ సౌభాగ్యద్రవ్యాత్తర సవిపరీతర మనసాభీష్టవరప్రసార శుభం లాభం. సారీ బ్రో నా ఈ జన్మని వచ్చా వీళ్ళు కరెక్ట్గా వచ్చాక ప్లేస్ లేదానికి గౌరవ కడప శాసనసభ్యురాలు అట్లాగే కమలాపురం శాసనసభ్యుడు వారి చేతుల మీదుగా ఈరోజు కడప నగరంలో బాక్రాపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల కల కడప వాసులు ఇటు ఎన్టీపీసీ వర్క్ కానీ తెలుగంగ కానీ అట్లాగే మన బుగ్గవంక ప్రాజెక్టు పరిసరాలకు పోవాలంటే, ఎందుకంటే నగరం చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. బ్రిడ్జి మాత్రం ఇంతవరకు కూడా దాదాపు 40 ఏళ్ల కడప నగర ప్రజల కల ఇది పూర్తి చేయలేక చాలామంది ఎన్నో ఏళ్ళుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఇప్పుడు ఈ నగరం నుంచి ఇటు ఎన్టీపీసీ వరకు దారిలో ఉన్న గ్రామాలన్నీ కలుపుతూ షార్ట్ డిస్టెన్స్లో ప్రతి ఒక్కరు కూడా పోయేదాన్ని వీలు కలుగుతుంది. ఇది 2 వెంట్లు 5 మీటర్లతో 2 వెంట్లుగా రైల్వే ఇంజనీరింగ్ వాళ్ళు డిజైన్ చేశారు. పెద్దగా ల్యాండ్ అక్విజిషన్ సమస్య కూడా కొంత మాత్రమే ఉంది. అది కూడా తొందరలో కూడా ల్యాండ్ అక్విజిషన్ సమస్య కూడా సాల్వ్ చేసి రైల్వే వాళ్ళు త్వరితగతిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ ఏరియా అంతా కూడా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాగే వేగంగా విస్తరిస్తున్న నివాసాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. రోజుకు దాదాపు 60 నుంచి 70 రైళ్ళు ఇటు చెన్నై బెంగళూరు, చెన్నై బాంబే లైన్ ఉంది. ఇది 60 నుంచి 70 రైళ్ళు ప్రతిరోజు పోతాయి. దీనివల్ల గంటలో 15 నిమిషాలు మాత్రమే గేట్లు ఓపెన్ చేస్తారు, 45 నిమిషాలు ఎప్పుడు మూసుంటుంది. ఈ అసౌకర్యాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పరిశీలి చేసి బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు డిజైన్ చేయించి టెండర్ పిలిచి పూర్తి చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జిల్లాలో ముఖ్యమంత్రి ఉండి, పార్లమెంట్ సభ్యులు ఉండి ఉన్న రైళ్ళన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళు మూట కట్టుకుంటే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. మీకు తెలుసో తెలీదో, నిన్న మొన్న కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కడప బెంగళూరు రైల్వే లైన్ను మళ్ళీ కూడా పునర్ప్రారంభించాలని కోరుతాడు. అయ్యా, అధికారంలో ఉన్నప్పుడు మీరు క్యాన్సిల్ చేయమని కోరింది మీరు. ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సిల్ చేయమని లెటర్ కూడా రాసినాడు. మళ్ళీ ఈరోజు అధికారం పోయిన తర్వాత రైల్వే మంత్రి దగ్గరికి పోయి కడప బెంగళూరు రైల్వే లైన్ను మళ్ళా నిర్మాణం చేయాలని చెప్పి కోరుతారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు పాడు చేసి ప్రతిపక్షం లేకొచ్చిన తర్వాత ఆ బురద అధికార పార్టీ మీద చల్లేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు.
ఇది మీ కథ. 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని పూనుకోలేకపోయిన వాళ్ళు మీరు మళ్ళీ పెద్ద పెద్ద రైల్వే లైన్లు అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు కడపలో ఉన్న ఈ బాక్రాపేట బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. ప్రజలకు సౌకర్యార్థం 1 సంవత్సరంలోనే పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ కానీ రైల్వే వాళ్ళు కానీ చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చొరవ చూపి ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం. కడప ప్రజలకు కూడా ఇది ఒక శుభవార్త.